ఆ కేసు సుప్రీంకోర్టు డెసిషన్ కి 19వ తారీఖు నాడు ఉన్న సమయంలో ఆ సందర్భంలో ఇది చేయడము పూర్తిగా ఘోరము, ఇది అన్యాయము. హరీష్ రావు, మాజీ మంత్రులు హరీష్ రావు కవిత ఇంటికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. హరీష్ రావు ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని కవిత ఇంట్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కవిత లోపలికి ఇంటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. హరీష్ రావు ప్రస్తుతం కవిత ఇంటికి చేరుకున్నారు. హరీష్ రావు గేట్ వద్దే నిల్చున్నటువంటి పరిస్థితి నెలకొంది. కవిత అరెస్టు తర్వాత మాజీ మంత్రులందరూ కూడా కవిత ఇంటికి చేరుకుంటున్నారు. హరీష్ రావు ప్రస్తుతం ఇక్కడ నెలకొన్నాడు. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గేట్ ని తీవ్ర స్థాయిలో టీఆర్ఎస్ కార్యకర్తలు సౌండ్ చేసి బాధితున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. గేట్ ఓపెన్ చేయాలి, హరీష్ రావుని లోపలికి పంపాలంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గేట్ ఓపెన్ చేయాలి, హరీష్ రావుని లోపలికి పంపాలంటూ మాత్రం హరీష్ రావు ఇక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. కవిత అరెస్ట్ అనే ఒక విషయం తెలిసిన తర్వాత వీళ్ళందరూ కూడా మాజీ మంత్రులు హరీష్ రావు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడికి చేరుకొని కవిత అరెస్ట్ను వ్యతిరేకిస్తూ హరీష్ రావు కూడా ఇక్కడికి చేరుకొని ఎలా కవితను ఈడికెళ్ళి తీసుకెళ్తారో అంటూ కూడా గేట్ని బద్దలు కొడుతున్న గేట్ని బాదుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. గేట్ని పూర్తి స్థాయిలో బాదుతూ గేట్లని ఇక్కడి నుంచి తొలగించి లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితులతో నెలకొన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు